హాయ్ వీవర్స్, వెల్కమ్ టు ద జాబ్స్ ఐక్యూ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం 2025 సెప్టెంబర్ మంత్ స్పోర్ట్స్ అప్డేట్స్ అన్నీ చూద్దాం. సో అన్ని స్పోర్ట్స్ అయితే ఈ వీడియోలో కవర్ అవుతున్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ముందుగా వచ్చేసి క్రికెట్ స్పోర్ట్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. 2025 ఏషియన్ కప్ T20 ఎక్కడ జరిగింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యుఏఈ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, ఏషియన్ కప్ 2025 ఫైనల్స్ ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 28న అయితే జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, ఏషియన్ కప్ 2025 ఫైనల్ ఆడిన జట్టు ఏవేవి? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, 2025 దిలీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ఎప్పుడు ముగిసింది? ఆప్షన్ బి ఇదే రైట్ ఆన్సర్. 15th సెప్టెంబర్ అయితే ముగిసాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్, దిలీప్ ట్రోఫీ ఏ దేశంలో జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, ఇండియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి హాకీలో మెయిన్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే చూసుకుందాం. సిక్స్త్ క్వశ్చన్, 2025 మెన్స్ హాకీ ఏషియన్ కప్ ఎక్కడ జరిగింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, రాజ్గర్. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ క్వశ్చన్, హాకీ ఏషియన్ కప్ 2025 గెలిచిన జట్టు ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఇండియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ క్వశ్చన్, 2025 హాకీ ఏషియన్ కప్ గెలవడం ద్వారా ఇండియా ఏ టోర్నమెంట్కి క్వాలిఫై అయ్యింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, 2026 హాకీ వరల్డ్ కప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్వాటిక్ అండ్ అథ్లెటిక్స్. నైన్త్ క్వశ్చన్, 11th ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 ఏ నగరంలో జరుగుతున్నాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, అహ్మదాబాద్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్, ఏషియన్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ 2025 ప్రారంభం ఎప్పుడు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి, 28th సెప్టెంబర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 11th, ఏషియన్ అక్వాటిక్ ఛాంపియన్షిప్లో ఏ క్రీడలు ఉంటాయి? సో డి అయితే రైట్ ఆన్సర్ అవుతుంది, ఆల్ ది అబోవ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్, 2025 వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతున్నాయి? అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి, న్యూఢిల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి 13th క్వశ్చన్, వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 ప్రారంభం ఎప్పుడు జరిగింది? సో ఇది వచ్చేసి సెప్టెంబర్ 27th అయితే ప్రారంభం అంటే స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 14th క్వశ్చన్, వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 ఎన్ని రోజులు జరుగుతున్నాయి? సో 9 days అనమాట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ స్పోర్ట్స్లో మెయిన్గా ఇంపార్టెన్స్ వచ్చేసి ఎంసీక్యూస్ ఉన్నాయి. సో అవైతే డిస్కస్ చేసుకుందాం. 2025 రీజనల్ ఈక్విస్టియన్ లీగ్ ఎక్కడ జరిగింది? సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, జైపూర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 16th క్వశ్చన్, ఈక్విస్టియన్ లీగ్ 2025 తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయంటే 13 and 14 సెప్టెంబర్లో అయితే జరిగాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 17th క్వశ్చన్, ఈక్విస్టియన్ లీగ్లో ప్రధాన ఈవెంట్ ఏది అంటే సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ బోత్ ఏ అండ్ సి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యారథాన్ స్పోర్ట్స్ అయితే చూసుకుందాం. సో ఇవి వచ్చేసి గ్రీన్ ఫిట్ మ్యారథాన్ సీజన్ 2 2025 ఎక్కడ జరిగింది అంటే జైపూర్లో. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 19th క్వశ్చన్, గ్రీన్ ఫిట్ మ్యారథాన్ 2025 తేదీ ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ 28th. ఆప్షన్ బి అయితే రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 20th క్వశ్చన్, గ్రీన్ ఫిట్ మ్యారథాన్
2025 యొక్క థీమ్? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, రన్ ఫర్ ఏ గ్రీనర్ ఎర్త్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిసిలీనియస్ స్పోర్ట్స్ అనమాట. సో ఇందులో వచ్చేసి 21 క్వశ్చన్. 2025 ఏషియన్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ ఇండియాలో ఏ రాష్ట్రంలో జరుగుతుంది? అయితే ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్, గుజరాత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 22 క్వశ్చన్. 2025 ఏషియన్ కప్ T20 టోర్నమెంట్లో టోటల్ టీమ్స్ ఎన్ని ఉన్నాయంటే 6 అయితే టీమ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 23rd క్వశ్చన్. ఏషియన్ కప్ 2025లో ఎక్కువ పరుగులు తీసిన బ్యాట్స్మెన్ ఎవరు? సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, బాబర్ అజమ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 24th క్వశ్చన్. ఏషియన్ కప్ 2025 ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరు అంటే జస్ప్రీత్ బుమ్రా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 25th క్వశ్చన్. 2025 దిలీప్ ట్రోఫీ ఫైనల్లో గెలిచిన జట్టు? సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, వెస్ట్ జోన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుట్బాల్ అండ్ అదర్ స్పోర్ట్స్ అయితే చూసుకుందాం. 26th క్వశ్చన్. 2025లో ఇండియా హోస్టెడ్ చేసిన పెద్ద పారా స్పోర్ట్స్ ఈవెంట్ ఏది అంటే వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 26th క్వశ్చన్. 2025లో ఏ నగరంలో ఇంటర్నేషనల్ హార్స్ రైడింగ్ కాంపిటీషన్ జరిగింది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, జైపూర్లో అయితే ఈ ఇంటర్నేషనల్ హార్స్ రైడింగ్ ఛాంపియన్షిప్ అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 28th క్వశ్చన్. గ్రీన్ ఫిట్ మ్యారథాన్ సీజన్ 2 యొక్క ప్రధాన సందేశం ఏమిటి అంటే మోటో అంటారు కదా, సో అది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ హార్ట్ హెల్త్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 29th క్వశ్చన్. 2025 మెన్స్ హాకీ ఏషియన్ కప్ ఏ దేశం హోస్ట్ చేస్తుంది? అయితే ఇండియా ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ బి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ 30. 2025 వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎప్పుడు ముగుస్తాయి? సో అక్టోబర్ 5th అయితే ముగుస్తుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.